ప్రతి ముస్లిము ఖురాన్ చదువుతారు, చిన్నతనం నుంచి నేర్చుకుంటారు. ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదువుతారు, ఆదివారాలు వెళ్తుంటారు, శుక్రవారాలు వీళ్ళు వెళ్తుంటారు, కంపల్సరీగా మ్యాక్సిమం రోజు ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. కానీ ఏ హిందువు రామాయణ భారతాలే చాలామందికి తెలియదు. అందులో అక్కడొక ముక్క ఏ సినిమాల్లో బెట్ల వల్ల తెలుసుకున్నటువంటి దాన్ని వీళ్ళు కొంత ఆపాదించుకున్నటువంటిదే. భగవద్గీత గురించి తెలిసినటువంటి వాళ్ళ సంఖ్య అత్యంత పరిమితం. మొత్తం సమగ్ర నాలెడ్జ్ ఉన్నోళ్ళు 1% ఉంటారు. అలాగే కాస్త అన్నిటి మీదన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఒక 10-15% మంది ఉంటారు హిందువులు. మిగతా 85-90% మంది హిందుత్వ ఆలోచన ఉన్న సమగ్రమైనటువంటి జ్ఞానం లేదు. వీళ్ళెవరూ కూడా నాకు తెలిసి మనుధర్మశాస్త్రం చదివిన హిందువుల సంఖ్య తక్కువ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అసలు మనుధర్మశాస్త్రం ఎక్కడ చూసి ఎక్కడ చదువుతున్నారు, ఎవరు చదువుతున్నారు, దాన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు అన్నటువంటి పాయింట్. యాక్చువల్గా మనుధర్మశాస్త్రం చూశారో లేదో తెలియదు, కానీ మనువు చెప్పాడు కాబట్టి వీళ్ళందరూ అట్లా తయారయ్యారు అంటుంటే హిందూ ద్వేషులందరూ కూడా మనువు అంటుంటారు. ఎవరిళ్లలో మనువు ఫోటోలు పెట్టుకుని పూజలు చేయట్లేదు. రాముడు ఫోటో పెట్టుకుంటున్నారు, కృష్ణుడు ఫోటో పెట్టుకుంటున్నారు, ఇంకో లక్ష్మీదేవి ఫోటోనో లేకపోతే కనుక వినాయకుడు ఫోటోను పెట్టుకుని చేస్తున్నారు తప్పించి మనువు ఫోటో పెట్టుకుని ఎవరో పూజ చేయట్లేదు. నిజంగా అట్లా ఫాలో అయ్యేటట్టయితే అదే ఫాలో అయ్యేవాళ్ళు కదా. కాబట్టి విమర్శించేటప్పుడు విమర్శించండి, తప్పలేదు. యాక్చువల్గా కులాల పరంగా అంతకుముందు వృత్తిపరంగా కుమ్మరి వృత్తి చేసేవాళ్ళు లేకపోతే కనుక ఇట్లా కుల వృత్తులన్నిటి యొక్క సమాహారం దాదాపుగా 30 రకాలైన కుల వృత్తుల సమాహారం దేవాలయం. అలాగే ఒక పెళ్ళంటే దాదాపు 64 రకాలైనటువంటి వర్గాల యొక్క సమ్మిళితం ఉంటుంది అక్కడ. ఆ రోజుల్లో ప్రతి ఒక్కదానికి కూడా ఇళ్లలో ప్రతి ఫంక్షన్లో కూడా ఈ అన్ని కులాల లింకప్ ఉంటుంది ఆ రోజుల్లో. కాకపోతే సమస్యల్లో ఏంటంటే దాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చాక తెలివిగా ఏం చేశారంటే ఏంది వాళ్ళకేంటి అట్లాంటి ప్రయారిటీ, వాళ్ళు ఇచ్చేసే పని, వాళ్ళు ఆ పని, ఆ కులపోళ్ళు ఈ కులపోళ్ళు అన్నటువంటిది తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు. ఒకసారి మనం నిజంగా ఏదో పని చేసిన వాడిని గురించి మాట్లాడడం మానేసి మనలో మనం వేరేగా తిట్టుకునేటటువంటి ఒక చక్కటి తెలివైనటువంటి ఎత్తుగడ వేసుకొచ్చాడు వాడు. బ్రిటిషోడు రాకపోతే, బ్రిటిషోడు కనుక ఈ సిస్టమ్ పెట్టకపోతే 1871 సంవత్సరంలో 160 దళిత కులాలకి సంబంధించినటువంటిది వంశపారంపర్య క్రిమినల్ తెగలుగా పేర్కొన్నది ఎవడు? బ్రిటిషోడు కదా. 6 కోట్ల మంది అంటే దాదాపు 30% మంది హిందువుల్ని నేరస్తులుగా చూపించి మిగతా సమాజం నుంచి దూరం చేసి వాళ్ళు అసలు ఇంకా మిగతా సమాజంతో కలవకుండా చేసినోడు వాడు కదా. కానీ వాడి గురించి మాట్లాడుకోవడం మానేసేసి మనలో మనం నిందించుకోవడానికి అనుగుణంగా వ్యవస్థ నడిపాడు. దానికి అనుగుణంగానే మన పుస్తకాలు రాయబడ్డాయి, దానికి అనుగుణంగానే మనం ఈవేళ వరకు చరిత్రను చదువుకుంటున్నాం.